కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సభ పెంటపాడు మండలం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆయన వర్ధంతి సభను నిర్వర్తించడం జరుగుతుంది. ఆయన ఒక జీవిత విషయాల్లో మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు దక్షిణాది రాష్ట్రంలో అనేకమంది కమ్యూనిస్ట్ పార్టీ పునాదులకు కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేశారు, రాష్ట్రంలో కూడా కార్యదర్శిగా పనిచేశారు, అలాగే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, ఎంపీగా కూడా ఆయన పనిచేయడం అనేది కూడా జరిగింది. మరి ఆయన విషయాల్ని, ఆయన జీవిత విషయాల్ని మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా తను తీరే పరిస్థితి కూడా లేదు. కానీ ఆనాడు ఆయన 1950-52 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా కూడా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి అనేకమంది తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమాల్లో కీలక పాత్రలు పోషించాడు ఆయన. అదేవిధంగా పార్లమెంట్లో మరి ఈనాడు మోడీ గారు ఒక విషయం చెప్పారు. మొన్న 10వ తారీఖున హైదరాబాదు మీటింగ్కి వచ్చి మరి అందరూ కూడా పొదుపు చేయాలన్న కార్యక్రమాన్ని చెప్పారు మోడీ గారు. కానీ ఆయన ఆనాడే పార్లమెంట్కి సైకిల్ మీద వెళ్ళాడు. ఆనాడే ప్రజల మధ్యన నిలబడి ఆ రకంగా ఆయన చేశాడు. ప్రజలకు అనేకమైన వైద్య సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే మహిళలకు ఆ రోజున మరి గర్భిణీ స్త్రీలకి పిల్లలు ప్రసవిస్తే బొడ్డు కోసే సందర్భాల్లో కూడా ఆయన స్వయంగా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో కూడా బాధ్యత తీసుకొని కొంతమందిని కూర్చోపెట్టి మహిళల్ని ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలని కూడా ఆయన చెప్పాడు. అంటే వైద్య సౌకర్యాలు కూడా ఆ రోజున ఆయన అందించాడు. పార్లమెంట్లో నెహ్రూ గారు సుందరయ్య గారు ఏం మాట్లాడతారో చూడాలని చెప్పారు. ఆయన సుందరయ్య గారు మాట్లాడితే పార్లమెంట్లో ఆనాడే ఎంపీలందరూ కూడా ఆయన మాట్లాడిన విషయాల్ని వివత్తును చూసే పరిస్థితి కనబడింది. మన ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఈ రోజున పంటలు పండిస్తున్నారంటే ప్రాజెక్టులకి పునాది ఎలా చేయాలి, ప్రాజెక్టు ఎక్కడెక్కడ నిర్మాణం చేయాలి ఆయన సూచనలు కూడా ఆనాడు సుందరయ్య గారు చేశారు. మరి సుందరయ్య గారు ఆయన యొక్క జీవిత చరిత్రలో అనేకమంది విషయాలను మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ని చెప్పుకున్నా ఆయన చెప్పిన మాటల్ని, ఆయన నడిపించే బాటల్ని నిరంతరం తలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఆయన వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, ట్రేడ్ యూనియన్ సంఘాలను ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా మహిళలకు కూడా అనేకమంది హక్కులు సాధన గురించి చేయడంలో కృషి చేయడంలో కానీ ఆయన అనేకమంది విషయాల్లో కృషి చేయడం అని కూడా జరిగింది. దీంతో పాటుగా ఆయన మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేకమంది అంశాల్లో పార్టీ కార్యకర్తల్ని తీర్చిదిద్దడంలో, కార్యకర్తలను రూపొందించడంలో, వాళ్ళకి శిక్షణ ఇచ్చి పార్టీని ఎలాగ నిర్మాణం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల్లో కూడా ఆయన కృషి చేశాడు. మరి ఈ రోజున మనం మోడీ గారు చెప్పిన మాటలకి ఆయన ఆ రోజున పొదుపు కార్యక్రమాలు ఏ రకంగా చేశారో మరి మోడీ గారు ఇవాళ వచ్చింది ఆ రకంగా ఆలోచించే పరిస్థితి. ఆయన పొదుపు ఎవరికంటే పారిశ్రామికవేత్తలకి ఈ రోజున అన్ని రకాల సౌకర్యాలు కల్పించే పద్ధతిలో పొదుపు కార్యక్రమాలు చేశారు. యుద్ధం పేరుతోటి ఈ రోజున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచడం అనేది జరిగింది. ఈ రోజున ఏ రకంగా పేదలకి, మధ్యతరగతి వర్గానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలకి అన్ని రకాల అంటరాని తలాల్ని పారుతోడలో కూడా ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వర్తించాడు. ఆ రకమైన కార్యక్రమాలు చేయడం అని కూడా జరిగింది. కామ్రేడ్ సుందరయ్య గారు అడుగుజాడల్లో మరో నిరంతరం కూడా కార్యకర్తలు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి కార్యకర్తలందరూ కూడా ఆలోచించాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు.